విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకి వైఎస్ జగన్ పునాది వేశారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అదానీ డేటా సెంటర్ కోసం 130 ఎకరాలు కేటాయించారన్నారు. గూగుల్, అదానీ, ఎయిర్టెల్ సంస్థలు డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు గుడివాడ. ఉద్యోగ అవకాశాలపై ప్రకటన చేస్తారని అంతా భావించారన్నారు. డేటా సెంటర్ 1,80,000 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేశారని కానీ ఒప్పందంలో కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని ఉందన్నారు గుడివాడ అమర్నాథ్. గూగుల్తో డెవలప్మెంట్ సెంటర్ పెట్టేందుకు ఒప్పించి ఉంటే బాగుండేదన్నారు. అదానీ, గూగుల్, ఎయిర్టెల్ కలిపి చేస్తున్నటువంటి డాటా సెంటర్కి ఇది స్థాపన జరిగిన తర్వాత ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయనేటువంటిది గతంలో చెప్పారు. ఒప్పందంలో ఏమో 200 ఉద్యోగాలు ఉన్నాయి. దీని మీద క్లారిటీ కావాలనేటువంటిది ప్రజలు అడుగుతున్నారని అంటే దాని మీద లేదు 1,80,000 అని చెప్పి అనేక మంది మంత్రులు మాట్లాడారు. చాలా మందికి అవగాహన లేదు. ఈ మధ్య కొంతమంది స్టడీ టూర్ కూడా వెళ్ళారు. అవగాహన లేనటువంటి వారు అందరూ కూడా తలా తోక సంబంధం లేకుండా మాటలు మాట్లాడడం ఇవన్నీ కూడా గడిచినటువంటి 6-7 మాసాలుగా జరుగుతూ ఉంది. ఇదంతా అయింది. ఈ రోజన్నా ఈ వేదిక మీద నుంచి ఒక ప్రకటన వస్తుందేమో చూసాం. ఎక్కడ కూడా జాబ్ క్రియేషన్ గురించి ఈరోజు వేదిక మీద ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఏ ఒక్కరు కూడా ఈ సంస్థ ద్వారా ఇన్ని వేల మందికో, ఇన్ని లక్షల మందికో ఉద్యోగాలు వస్తాయనేటువంటి మాట ప్రకటన ఎక్కడా కూడా చేయలేదు. ఎందుకు ఆ విషయంలో మీరు దాచిపెడతా ఉన్నారు? ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ తెలుసు జాబ్ క్రియేషన్ అనేటువంటిది డాటా సెంటర్స్ ద్వారా జరగదనేటువంటిది చదువుకున్నటువంటి ఏ ఒక్కరికైనా తెలుసు. కానీ ఇన్ని సంస్థలు కలిసి వచ్చినప్పుడు గూగుల్ లాంటి సంస్థని వారితో కలిపి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గూగుల్కి దాదాపు 1,80,000 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి తరుణంలో 5,000 మందికో 10,000 మందికో గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెడితే బాగుంటుంది అని చెప్పి వారితో ఈ ఒప్పందంలో భాగంగానే వారిని కమిట్ చేసి ఉంటే బాగుంటుంది కదా అనేటువంటిది మా తాలూకా వాదన. గతంలో విశాఖపట్నంలో హిల్ నెంబర్ 4 మీద మే 3, 2023లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినప్పుడు 130 ఎకరాలు ఇచ్చాం. 200 మెగావాట్ డాటా సెంటర్, అలాగే ఐటీ బిజినెస్ పార్కు, స్కిల్ యూనివర్సిటీ, రిక్రియేషన్ సెంటర్స్ అన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇచ్చినటువంటి జీవో ఇది. ఆ రోజు కూడా 200 మెగావాట్ డాటా సెంటర్ పెట్టినప్పుడు జాబ్ క్రియేషన్ అనేటువంటిది ఒక 100 మందికో 200 మందికో ఉంటుంది. కాబట్టి ఇంత ల్యాండ్ మనం ఇస్తున్నాం, కొన్ని రాయితీలు ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు జాబ్ క్రియేషన్ జరగాలంటే ఒక ఐటీ పార్క్ అనేటువంటిది డెవలప్ చేస్తే ఆ జాబ్ క్రియేషన్ అనేటువంటిది జరుగుతుంది అన్నప్పుడు 25,000 మందికి కమిట్మెంట్ ఆ రోజు అదానీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఓ 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి హిల్ నెంబర్ 4 మీద నిర్మాణాలు చేసి, ఐటీ పార్క్ అభివృద్ధి చేసి, ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, ఒక రిక్రియేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి దాదాపు 25,000 నుంచి 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి చేసినటువంటి ఒప్పందం ఇది. 1,35,000 కోట్ల రూపాయలు పెట్టి మీరు 25,000 కోట్ల రూపాయలు పైచీలకు మీరు రాయితీలు ఇస్తున్నప్పుడు ఎందుకు మీరు దాన్ని కమిట్ చేయలేకపోయారు అనేటువంటిదే మేజర్గా వస్తున్నటువంటి క్వశ్చన్. సో దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండో, దీనికి సంబంధించి వాటర్ రిక్వైర్మెంట్స్ కానీ, పవర్ రిక్వైర్మెంట్స్ గురించి కానీ సహజంగా మేధావుల్లో కానీ, చదువుకున్నటువంటి వారిలో కానీ, విశాఖపట్నం ప్రజల్లో కానీ చాలామందిలో డేటా సెంటర్స్కి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ కదా, పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువ కదా, మరి దీన్ని ప్రభుత్వం ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. సో దాని మీద ఏదన్నా సమాధానం చెప్తారేమో, ఒక కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వం ఈ ప్లాన్ చేస్తుంది అనేటువంటి ఒక ఆలోచనని ప్రజల ముందు పెడతారేమో అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారికి సహజంగా ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే ఏదో ఒకటి చెప్పేస్తాం, ప్రజలు నమ్మేస్తారనేటువంటి ఆ భావనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఏం చెప్పారు ఇందాక వేదిక మీద? మరో 2 నెలల్లో గోదావరి నుంచి నీరు తీసుకొస్తున్నాను విశాఖపట్నం అని చెప్పారు. మరో 2 నెలల్లో ఎలాగా, ఏంటి, ఎప్పుడు అనేటువంటిది ఎక్కడ ప్రస్తావన లేదు. 2 నెలల్లో గోదావరి నీరు విశాఖపట్నంకి వస్తుందని చెప్పి ఒక మాట, ఒక పాసింగ్ రిమార్క్ చేసేసారు. ఎలా వస్తుంది విశాఖపట్నానికి గోదావరి నీరు? పోలవరం కాలువ ద్వారా తీసుకురావాలంటే పోలవరం కాలువ కనెక్టివిటీ లేదు, మధ్యలో కనెక్షన్స్ లేవు, 4-5 చోట్ల కనెక్టివిటీ లేదు. పైప్ లైన్ ద్వారా తీసుకొద్దామంటే పైప్ లైన్ లేదు.
మరి ఎలా 2 నెలల్లో విశాఖపట్నానికి గోదావరి నీరు తీసుకొస్తారో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సమాధానం చెప్తే బాగుంటుంది. దాని మీద కన్స్ట్రక్టివ్గా ఇదిగో ఇది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం కూడా వారు చేయలేదు. పోనీ రేపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అందులో ఉన్నటువంటి కేటాయింపులు విశాఖపట్నానికి ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావాలి అని అంటే మీరేమో కేంద్ర ప్రభుత్వంలో ఏమో మాకు 45 మీటర్లు హైటు పోలవరంకి అవసరం లేదు, 41 మీటర్లు ఇస్తే చాలు, 41 మీటర్లతోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు. 41 మీటర్లు పెడితే విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి నీరు ఎలా వస్తుంది? దాని మీద ఎందుకు మీరు సరిగ్గా స్పందించట్లేదు? ఏదో రకంగా పోలవరం ప్రారంభించామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి కేటాయింపులే ఇప్పటికీ ఉన్నాయి తప్ప ఎడిషనల్ వాటర్ ఎలకేషన్స్ పోలవరం నుంచి విశాఖపట్నానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ లేదా ఇండస్ట్రియల్ పర్పస్కి కానీ 2004 నుంచి జరిగినటువంటి కేటాయింపులు కాకుండా ఎడిషనల్గా ఏమైనా చేశారా? ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది నడుస్తూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి లేదా భోగాపురం పరిసర ప్రాంతాల్లో, లేదా మూలపేట లాంటి పోర్టుల నిర్మాణం జరుగుతున్నటువంటి చోట దీనికి ఎడిషనల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కావాలి, దానికి ఎడిషనల్ కేటాయింపులు కావాలి. దానికి మీ రూట్ మ్యాప్ ఏంటి? దీని మీద కన్స్ట్రక్టివ్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ప్రకటన లేదు.